కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ, మరి ద 5 AM క్లబ్ మరి రాబిన్ శర్మ గారు అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. మరి 2020 మరి మొట్టమొదటి 5 నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు వ్యాయామం మన యొక్క దేహంలో ఎలాంటి మార్పుల్ని కలుగజేస్తుంది. అలాగే 5 గంటల 20 నిమిషాల నుంచి మరి మరి వ్యాయామం తర్వాత 5 గంటల 20 నుంచి 40 వరకు మీరు ఈరోజు ఏదైతే ప్రణాళిక ఏ విధంగా చేయాలి అనుకుంటున్నారో, మీలో ఉన్నటువంటి భావాలు, భావోద్వేగాలు అన్నీ కూడా మరి డైరీలో రాయడం ద్వారా కొన్ని రిలీజ్ అవుతాయి. అలాగే మన యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అని రాసుకోవడం ద్వారా కూడా మన యొక్క రోజంతా కూడా సరి అయిన విధంగా సద్వినియోగపరుచుకుంటాము అన్న విషయం తెలుసుకున్నాము. అలాగే 540 నుంచి 560 వరకు మనము మనము పెంపొందించుకునేటువంటి మన యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేటి మనకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి బుక్స్ చదవడం, ఆడియోస్ వినటం, మనము ఈ యొక్క విశ్వానికి ఏమైతే మనము సేవ చేయగలుగుతాం, ఎంతసేపు వ్యక్తిత్వమే కాకుండా మరి ఒక సేవా దృక్పథంతో మనం ఏ విధంగా ఉండగలుగుతాము అనే దాని గురించి ఒక చక్కటి ఇన్స్పిరేషన్ పొందడం అనేది తెలుసుకున్నాం. మరి ఇంత చక్కటి ఈ అద్భుతమైనటువంటి ఈ ఉదయం 1 గంట మనం సరిగా ఉండాలి అంటే గనక రాత్రి యొక్క మన సమయం కూడా మనము పడుకునేటువంటి సమయము, నిద్రా సమయము కూడా చాలా చాలా విలువైనది. మరి నిద్రా సమయం గనక సరిగ్గా లేకపోతే గనక, సరి అయినటువంటి నిద్ర లేకపోతే దాని యొక్క ప్రభావము మనము ఉదయం మార్నింగ్ 5 o'clockకి లేవడానికి మనకి సహకరించదు. కాబట్టి నైట్ మనము ఆహ్, నిద్ర కూడా, గాఢ నిద్ర కూడా ఎంతో విలువైనది అన్న విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇక దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మరి ఆహ్, నైట్ మనము ఆ చీకటిగా ఉంచుకోవడం ద్వారా ఆహ్, ఎంత హెల్ప్ అవుతుంది అనేది కూడా తెలుసుకున్నాం కదా! మరి నిద్ర నాణ్యత అనేది చాలా చాలా ముఖ్యం. అది వెన్నెముకలో నుంచి ఒక ద్రవం సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది మెదడులోకి ప్రవహించి మెదడును ప్రక్షాళన చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ సమయంలో మీ యొక్క న్యూరాన్స్ 60% కుచించుకుపోతాయి. ఇంత క్రితం మీ శరీరంలో మాత్రమే ఉన్నదని తెలిసిన లింఫాటిక్ సిస్టము పుర్రెలో కూడా ఉన్నదని కనుగొన్నారు. దీని అంతటికి అర్థం ఏమిటి అంటే, మానవులుగా మనము పరిణామ క్రమంలో మెదడును ఉత్తమ స్థితిలో ఉంచడానికి దానికి ప్రక్షాళనం చేసే ప్రక్రియ నిర్మించుకున్నాం. ఈ ప్రక్షాళన అంతా కూడా నిద్రలోనే జరుగుతుంది. చూసారా? అంటే గాఢ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ ఈ యొక్క మన లోపల ఈ యొక్క ద్రవము సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది మన ఆ డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి, అది అంతా కూడా చక్కగా క్లియర్ చేస్తూ ఉంటుందనమాట. చక్కగా మన హెల్త్‌కి చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి హెచ్‌జీహెచ్ అంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనమాట. అంటే మన యొక్క గ్రోత్‌కి ఒకానొక హార్మోను ఆహ్, కూడా మనిషి పెరుగుదలకు సంబంధించినటువంటి హార్మోను మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ హార్మోను శరీరంలో టిష్యూలు మరి ఆరోగ్యానికి, జీవన ప్రక్రియ దృఢంగా జరగడానికి, దీర్ఘ ఆయుష్‌కి ఎంతో ముఖ్యము. ఇవన్నీ గూడా ఎలా జరుగుతాయి? మన యొక్క నిద్రపోతున్న సమయంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క హ్యూమన్ గ్రోత్ హార్మోను ఎప్పుడైతే అధిక స్థాయిలో ఉంటుందో, మీ యొక్క ఆలోచనా విధానము, మీ యొక్క అవగాహన, అభ్యాసము ఇవన్నీ గూడా చక్కగా ఉంటాయి. మరి లెప్టిన్, గ్రేలిన్‌లను క్రమపరిచి మీ లాలసను తగ్గించుతుంది. ముఖ్యమైన విషయం ఇక్కడే ఉంది. ఈ యొక్క హ్యూమన్ గ్రోత్ హార్మోన్ నిద్రలో ఉన్నప్పుడు రిలీజ్ అవుతుందట. అలాగే వ్యాయామం చేసేటప్పుడు కూడా రిలీజ్ అవుతుందట. అందుకనే
మరి 20, 20 దాంట్లో మొట్టమొదటి వ్యాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి 75% ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోను మీరు నిద్రించుతున్నప్పుడు ఉత్పత్తి అవుతుంది. కీలకం ఇక్కడ ఉన్నది. మొదట మెదడు సక్రమంగా ప్రక్షాళన కావాలి అంటే గనక ఈ యొక్క హ్యూమన్ గ్రోత్ హార్మోను ఉత్పత్తి స్థాయిలో ఉన్నతంగా జరగాలి. అది బాగా రిలీజ్ అవ్వాలి. మనము బాగుండాలి, మనం హెల్తీగా ఉండాలి, మన యొక్క ఆలోచన విధానం బాగుండాలి అంటే చూడండి మన అసలు ఈ యొక్క హ్యూమన్ బాడీ అనేది ఎంత అద్భుతమో చూడండి. ఎన్ని రిలీజ్ అవుతున్నాయో చూడండి. మనము మంచిగా ఉండడానికి ఒక హార్మోను, మనము కాన్సంట్రేషన్‌గా చేయడానికి ఒక హార్మోను, అలాగే మనము సహనంగా ఉండడానికి ఒకటి, అలాగే మనము నీరసంగా ఇలాగ భయానికి ఒకటి. చూడండి మన లోపల ఎంత పెద్ద సిస్టమ్ ఉందో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. మరి చూడండి. మరి ఇది ఈ యొ ఈ ఈ యొక్క హార్మోను ఎప్పుడు రిలీజ్ అవుతుందట? ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటామో, ధ్యానంలో మనం ఇంకా డీప్‌లోకెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆహ్, మీరు ఎన్నో రీసెర్చ్‌ల తర్వాత తెలిసింది అంటే, నిద్ర కంటే కూడా ధ్యానంలో మనము గాఢ నిద్ర స్థితిని దాటినటువంటి స్థితిలోకి వెళదాం అనమాట. సో, ఈ హార్మోన్ అనేది మనం ఎక్కడైతే ఆ డీప్ స్లీప్‌లో ఉంటామో, ఎక్కడైతే మనము బాడీకి చక్కగా ఎక్సర్‌సైజులు చేస్తూ ఉంటామో, అప్పుడు ఇది మనకి రిలీజ్ అవుతూ ఉంటుందట. అంటే, అంటే చూడండి. మెదడు సక్రమంగా ప్రక్షాళన కావాలి అంటే, ఈ యొక్క హ్యూమన్ గ్రోత్ హార్మోను ఉన్నత స్థాయిలో జరగాలి అంటే, మీకు 90 నిమిషాలకు ఒక అవృత్తం చొప్పున 5 అవృతాలు నిద్ర అవసరం అని చెప్తున్నారు. సో, ఇది 90 నిమిషాలకి ఒకసారి అలాగా జరిగితే గనక మీకు మొత్తానికి 5 సైకిల్స్ కావాలి అని చెప్తున్నారు. సో, ప్రతి రాత్రి గూడా కనీసము 7:30 గంటల నిద్ర అక్కడ మీరు తీసుకోవాల్సి ఉంటుందనమాట. మీరు 7:30 గంటలు కనీసము మీరు ఆ డీప్‌లో అంటే మీరు ఉండడానికి మీరు కూడా టైం పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ నిద్ర అంటే గనక అది అతి నిద్ర అవుతుంది. అంతకు మించి మనకి అది వేస్ట్ అని గూడా చెప్తుందనమాట ఫ్రెండ్స్ చూడండి మరి. ఆ! ఆహ్, చూడండి అంటే ఇక్కడ ఈ ధ్యానంలో కూడా మనము ఆ డీప్ స్ స్ ఆహ్, స్లీప్‌లోకే వెళ్తాం కాబట్టి, ఇది గూడా మనము కౌంట్ చేసుకోవచ్చిక్కడ. హ్మ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాబట్టి మనకి ఈ యొక్క ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఇదంతా నిద్ర గురించి ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మనం నైట్ 1 గంట వరకు, 2 గంటల వరకు అలాగే కాలక్షేపం చేస్తూ ఏదో పనిలో బిజీగా ఉన్నామనుకోండి. 5:00 లేవడం అనేది చాలా చాలా కష్టం. కాబట్టి మీరు 7:30 గంటల ముందు మీరు అన్నీ గూడా క్లోజ్ చేసుకోవడానికి మీరు రెడీ అవ్వాలి. మీ యొక్క లైఫ్ స్టైల్ బావుండాలి అంటే అని చెప్తున్నారు. కాబట్టి మనం అందరం గూడా ముందుగానే అన్నీ కంప్లీట్ చేసుకోవాలని ఇక్కడ మనకొక చక్కటి హెచ్చరికనమాట. ఆహ్, ఇందులో ఇంకా ఏం చెప్తున్నారంటే, చూడండి ఇక్కడ ఎలా ఉండాలి, మన యొక్క నైట్ యొక్క దినచర్య కూడా ఎలా ఉండాలనేది చెప్తున్నారు. 7 గంటలు 7 గంటలు సాయంత్రం అంటే నైట్ అన్నమాట. 7-8 మధ్యలో అయిపోవాలి. ఈ ఏదైతే మన డిన్నర్ గానివ్వండి, లైట్‌ది ఏదన్నా ఒక టిఫిన్ కానివ్వండి, ఏదైనా సరే 8 లోపు క్లోజ్ అయిపోవాలన్నమాట. మరి ఇంకా అలాగే మనం ఉపయోగించేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో మొబైల్స్ గానీ, కంప్యూటర్స్ గానీ అన్నీ గూడా క్లోజ్ అయిపోవాలి అంటున్నారు. ఆ! ఇది చూడండి. సో, మనము రిలాక్స్ మూడ్‌లోకి 8 తర్వాత ఇంకేమి పెట్టుకోకూడదని చెప్తున్నారు చూడండి. కానీ ఇప్పుడేమో ఎలా తయారయ్యామంటే 11కి, 12కి ఇష్టం వచ్చినట్టు మన టైమింగ్స్ ఉన్నాయి. సో, మన జీవన విధానము సరిగా ఉండాలి అంటే మనం 8కే క్లోజ్ చేసేయాలని క్లియర్‌గా చెప్తున్నారు ఫ్రెండ్స్. చివరి భోజనం అన్నీ అయిపోవాలి. అన్నీ కూడా మొబైల్స్, టీవీలు అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోవాలి. మరి అలాగే 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆహ్, చక్కటి ధ్యాన సమయంలో ఉండాలంట చూడండి. ఏదైనా మంచి పుస్తకాలు చదవడం, ఏదైనా ఒక ఇంకా చూడండి అది స్నానం గూడా ఎలా చేయాలంటే నైటు ఉప్పు వేసుకొని స్నానం చేయాలని చెప్తున్నారు. మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో మాటలు మాట్లాడడం. మనం ఈ విషయం చాలా సార్లు చెప్పుకున్నాం. ఉదయం అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో ఇంపార్టెంట్ వాటికి టైంని కేటాయించాలి. నైట్
అనేది ఎప్పుడు కూడా మనకి ఎవరితో మాట్లాడితే ఎక్కువ ఆనందంగా ఉంటామో, ఎవరితో ఏం చేస్తే మనము ఆనందంగా, సంతోషంగా ఉంటామో దానికి మనం పెట్టుకోవాలి సాయంత్రం 5 తర్వాతని మనము గత స్వాధ్యాయాల్లో కూడా తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 'ద 5 AM క్లబ్' ఈ పుస్తకంలో కూడా చక్కగా చెప్తున్నారు. చూడండి 8 కల్లా అన్ని స్విచ్ ఆఫ్, అన్ని భోజనం అన్నీ అన్నీ అయిపోవాలి క్లోజ్. మరి 8-9 ఎలా ఉండాలట? మనకి బాగా ఆనందం ఇచ్చేటువంటి మాటలు, ఒక మంచి పుస్తకంలో మనకి ఇన్‌స్పిరేషన్ వచ్చేవి, మనల్ని మోటివేట్ చేసేటువంటి వీడియోసు. ఆ! మరి అలాగే స్నానం గూడా మీరు పడుకునే ముందు ఎలాంటి స్నానం అంటే ఉప్పు ఏసుకొని స్నానం చేయాలని గూడా చెప్తుందనమాట. హ్మ్. అలాగే 9 గంటల నుంచి 10 గంటల వరకు ఇక రెడీ చేసేసుకోమంటున్నారు. నిద్రకి తయారైపోండి అంటున్నారు. 9 గంటల నుంచి 10 గంటలకి నిద్రకి తయారైపోండి. ఆహ్, ఇక్కడ గూడా చూడండి చెప్తున్నారు. ఇందులో చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మీరు పడుకునే ముందు తప్పకుండా కృతజ్ఞత చెప్పుకోండి. చూడండి. మనం ప్రతిరోజు మన కారుణ్య సమూహంలో ఎంత చక్కగా మనం పడుకునే ముందు కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. మనం ఎంతటి అదృష్టవంతులం మై డియర్ ఫ్రెండ్స్. చెప్తున్నారు చక్కగా. మీరు పడుకునే నిద్రకి ఇంకా రెడీ అయిపోండి 9-10. ఇక ఇంకా రేపు మార్నింగ్‌కి మీరు డైరీ కానివ్వండి, మీ యొక్క డ్రెస్సింగ్ కానివ్వండి, ఎక్సర్‌సైజ్‌కి డ్రెస్సింగులు కానివ్వండి, ఇవన్నీ గూడా రెడీ పెట్టేసుకోండి పొద్దున్నే. ఎందుకంటే అప్పుడు వెతుక్కోవడాలు ఇంక ఉండకూడదనమాట. కాబట్టి మీరు నైటే మీరు రేపు మార్నింగ్ 5:00కి ఏమైతే కావాలో, పొద్దున్నే లేసి ఏమన్నా వాటర్ తాగాలనుకుంటున్నారా? లెమన్, హనీ వాటర్ తాగాలనుకుంటున్నారా? లేకపోతే గ్రీన్ టీ తాగాలనుకుంటున్నారా? మీ ఇష్టం. లేకపోతే మంచి వాకింగ్‌కి ఏమన్నా షూసు, డ్రెస్సింగు అన్నీ రెడీ చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ గూడా మీరింక రెడీ చేసేసుకోండి. 9-10లో అయిపోవాలి అంటున్నారు. పడుకునే ముందు తప్పకుండా కృతజ్ఞత చెప్పుకుంటూ పడుకోండి. ఆ! చక్కటి మరి రెడీ చేసుకోండి. ఈ విధంగా మనము ఉదయము 5:00కి లేవాలి అంటే గనక ఇంత సెట్టింగ్ ఉంది. చూసారా? అప్పటికప్పుడు మీరు 12 వరకు, 1 వరకు ఆహ్, పనిలో బిజీగా ఉండు, అప్పుడు కూడా పనులు చేస్తూ, అప్పుడు కూడా మీ యొక్క అనవసరమైనటువంటి కబుర్లు మిమ్మల్ని బాధ పెట్టేటువంటివి, అసహనానికి గురి చేసేటువంటి మాటలు అస్సలు వినకూడదు మై డియర్ ఫ్రెండ్స్. 5 తర్వాత క్లోజ్ యాక్చువల్‌గా. 5 తర్వాత నుంచే మనం ఒక పీస్‌ఫుల్ మూడ్‌లోకి వచ్చేసేయాలి. అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులతో దూరంగా ఉండండి. ఎవరితో ఉండాలట, మనకి ఎవరితో అయితే ఉల్లాసంగా అనిపిస్తుందో, ఎవరి దగ్గర నుంచయితే మనకు ప్రోత్సాహం వస్తుందో, అలాంటి వారితో మనము రెడీ చేసుకోవాలనమాట. హ్మ్. ఎందుకంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆ నైట్ అంతా కూడా ఉంటుంది కాబట్టి, మనకి చక్కగా ఇందులో గూడా మరొక్కసారి మనం ఉదయం 5:00కి లేవాలంటే గనక ఆహ్, ఇవన్నీ గూడా రెడీ చేసుకోండి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళకి ఇవన్నీ చెప్తుంటే, వీళ్ళు చెప్తుందనమాట. ఈ రైలీ గారు వీళ్ళిద్దరికీ చెప్తున్నారు కదా! వాళ్ళిద్దరూ చాలా చాలా మీకసలు ఎంత కృతజ్ఞత చెప్పాలో మాకు తెలియట్లేదు. ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవడం నిజంగా మా అదృష్టము అని చెప్తున్నారు. అయితే ఈయనేమంటున్నారంటే ఆహ్, నేను ఎంతమందికి సాయం చేయగలిగితే నాకంత ఆనందము. అది నాకు చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతానని ఈయన చెప్తున్నారనమాట. అంతే కదా మరి. సో, ఈ విధంగా వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఈ మాటలన్నీ చెప్పుకున్న తర్వాత ఒకరికొకరు కృతజ్ఞత తెలుపుకొని మరి పెందలకన్నే అందుకనే మనకి ఆహ్, త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేవాలి అని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు కూడా చెప్తూ ఉంటారు. కానీ మనం ఇవన్నీ కూడా చాలా లైట్‌గా తీసుకుంటాం. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే గనుక ఈ విధంగా రెడీ అవ్వండి అని ఫైనల్‌గా ఈయన మళ్ళా చెప్తున్నారనమాట. సో, మహాత్మా గాంధీ చెప్పిన ఈ ప్రపంచంలో మీరు చూడదలసిన మార్పు మీరే. మాటలకు చెరువులో మరి ఈ మార్పు అనేది ప్రపంచం గాదు. ఫస్ట్ మార్పు అనేది ఎక్కడ చూడాలట? మనలోనే చూడాలి అని చెప్తున్నారు. మరి ఈ విధంగా మరి వీళ్ళిద్దరూ గూడా ఆహ్, ఆ కోటీశ్వరులు చెప్తున్నటువంటి చక్కటి ఈ తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఆయన ఇంకా చెప్తున్నారింకా. ఈవిడతో చెప్తున్నారు. ఆహ్ మీరు, మీరు తెలుసుకోవడమే కాదు. మీరిద్దరిప్పుడు చాలా విషయాలు ఈ 20 అని చెప్పేసి ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు కదా! మీరు తెలుసుకున్నవి మీరు వీలైనంత మందికి బోధించండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి చూడండి. మన పత్రి సార్ ఎలాగైతే మీరు ఎంతవరకు ధ్యానం గురించి తెలుసుకున్నారో అందరికి ఎలాగైతే చెప్పండి అని ఎలా చెప్తున్నారో అలాగే ఇక్కడ కూడా
మరి మీరు ఇప్పటి వరకు 2020 తెలుసుకున్నారు గదా! దీని గురించి మీరు వీలైనంత అందరికీ కూడా చెప్పండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక వ్యాపారవేత్తగా అయ్యుండొచ్చు, ఒక కార్మికుడు అయ్యుండొచ్చు, ఒక ఉపాధ్యాయులు అయ్యుండొచ్చు, ఒక తల్లి అయ్యుండొచ్చు. మరి అనేక మందికి ఎంతో హెల్ప్ అవుతుంది కాబట్టి ఇలా చేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ యొక్క మొరటుతనము, ఆ యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోవడము, ద్వేషము ఇవన్నీ గూడా ఇలా చేయడం మూలన అన్నీ నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. కాబట్టి మీరు ఇవన్నీ గూడా అందరికీ చెప్పండి అని చెప్తున్నారు. సో, ఈ విధంగా మరి వీళ్ళిద్దరూ డిస్కస్ చేస్తూ ఉంటే మరి ఆహ్, వీళ్ళు ఈ ఈ జరుగుతూ ఉండగా ఈయన అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు అన్నీ గూడా చూపిస్తూ అందరికీ అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ చెప్తూ ఈ విధంగా గనక మీరు గనక ఈ బోధించినటువంటి 20, 20 సూత్రంలో గనక మీరు గనక చేయగలిగితే గనక అలాగే నిద్రకు పూర్వము అనుసరించవలసినటువంటి ముఖ్య అంశాలను జోడించి మహాశక్తివంతమైన దైవిక కార్యక్రమంగా రూపుదిద్దుకోండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ అత్యుత్తమైనటువంటి రోజులను అనుభవంలోకి తెచ్చుకోవడానికి మరి ఎవరైనా సరే ప్రయత్నించవచ్చు. ఆహ్, కాబట్టి అద్భుతమైన రోజులు ఈ విధంగా గనక మీరు చేస్తే, ఈ రోజులే ఏమవుతాయంటే వారాలవుతాయి. ఈ వారాలే ఏమవుతాయంటే నెలలైపోతాయి. సో, ఈ నెలలు మరి క్వార్టర్స్, హాఫ్ ఇయర్లీ ఆ! అయిపోతాయి. అవే సంవత్సరాలు అయిపోతాయి. దశాబ్దాలు గూడా అయిపోతాయి. సో, ఇది గనక మీరు ఇంప్లిమెంట్ చేశారంటే, మీ జీవితమే ఒక అద్భుతమైన జీవితంగా మారిపోతుంది అని మరి చెప్తుందనమాట. సో, రోజు రోజుకి మీలో ఒక చక్కటి జీవితం అనేది నిర్మితం అవుతూ ఉంటుంది అని చెప్పారనమాట. సో, ఎవరైతే మరి చక్కగా మా జీవితాన్ని మలుచుకోవాలనుకుంటున్నారో దీన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. మరి ఇంకా మరి ఇవన్నీ చెప్తూ ఉంటే వీళ్ళంటున్నారు, కోటీశ్వరుడు నిజంగానే ప్రేమ ఒక ఆయన కోటీశ్వరుడు మాత్రమే కాదు, ఆయన ఎంతో చక్కటి హృదయం ఉన్నటువంటి మనిషి అని వీళ్ళిద్దరూ గూడా మరాయన ఈ జ్ఞానాన్ని అందిస్తుంటే చక్కగా వీళ్ళు హ్యాపీగా ఫీలవుతుందనమాట. సో, ఈ విధంగా జరుగుతూ ఉంటే వాళ్ళు ఆహ్, అక్కడి నుంచి రోమ్‌లో ఉన్నారు గదా! వీళ్ళు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికో, ఎక్కడి నుంచి ఎక్కడికో ఎళ్ళిపోతున్నారు. మారిషస్ ఎళ్లారు. మారిషస్ నుంచి ఇండియాకెళ్లారు. ఇండియా నుంచి రోమ్‌కెళ్లారు. రోమ్ నుంచి ఇప్పుడు అమెరికాకెళ్ళిపోయారన్నమాట మళ్ళా. మళ్ళా ఎక్కడికెళ్లారు? అమెరికాకి వెళ్ళిపోయారు. సో, అక్కడ మరి ఆహ్ ఆహ్, ఈయన ప్రతి చోటకి వెళ్లారు అంటే గనక అక్కడ కొన్ని కొన్ని ఆహ్, కొన్ని కొన్ని వాటి మీద చూపించడము, అక్కడున్నటువంటి దానికి సంబంధించిన ప్లేస్‌కి తీసుకెళ్ళి అక్కడ దానికి సంబంధించిన రిలేటెడ్ అన్నీ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈయన వీళ్ళు ఇలాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంటే ఇక్కడ కొంచెం ఆయన ఆహ్, ఈ ఈ కోటీశ్వరుడు వాళ్ళ వీళ్ళిద్దరూ చాలా చక్కగా బావుంటారనమాట. వీళ్ళిద్దరూ కళాకారుడునను ఈ యొక్క వుమెన్. వీళ్ళిద్దరూ చక్కగా వీళ్ళని చూస్తూ ఉంటే ఈయనకి వాళ్ళ ఆవిడ గుర్తొస్తుందనమాట. ఆవిడ గుర్తొచ్చి మరి ఆహ్, తన భార్యను గూడా గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉంటారు. ఆవిడ బతికున్నప్పుడు మనం వాళ్ళ యొక్క కొన్ని చాలా సరళమైన ఉంటాయి. మనం వాటిని గుర్తించలేము. వాళ్ళు చనిపోయిన తర్వాతే మనకవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయని మరి వాళ్ళ భార్యతో ఉన్నటువంటి చక్కటి వీళ్ళిద్దరూ కలిసి మరి పుస్తకాలు చదివినటువంటి రోజులు, వీళ్ళిద్దరూ సినిమాలు చూసిన రోజులు, అలాగే వాళ్ళు దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకునేటువంటి రోజులు, వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి సంగీతం పెట్టుకొని చక్కగా డాన్స్ చేస్తున్న రోజులు, ఇవన్నీ గూడా చాలా సరళ క్షణాలు. ఇవన్నీ కూడా మనం అనుకుంటాం గానీ చాలా సింపుల్ అని. కానీ వీటిల్లో ఎంతో ఆనందం ఉంది అని ఒక్కసారి ఆయన కానీ ఇవి అందరూ గుర్తించరు. అవి ఆ క్షణాలు అయిపోయిన తర్వాత చాలా మందికి వాటి యొక్క విలువ తెలీదు అని ఆహ్, మనుషులు అంతే కదా! ఎవరమైనా అంతే. మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు. మనకి పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు చనిపోయిన తర్వాత
అయ్యో! మా అమ్ముంటే ఇలా చేసేది, మా నాన్నుంటే ఇలా చేసేవారు. అని వాళ్ళ గురించి తెగ బాధపడిపోతూ ఉంటాం. అలాగా మనకి చాలా వరకు అది గమనించరు. అది ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి అని ఈయన చెప్తుందనమాట. సో, ఇలాగా వీళ్ళిద్దరూ కూడా చక్కగా ఒక ఎఫెక్షన్‌గా కూడా చెప్తున్నారు. ఈయనతో చెప్తున్నారనమాట. నేను ఎవరైతే ఈ కళాకారులున్నారు గదా! ఆయన నేను చాలా ఆవిడని ఇష్టపడుతున్నాను. ఆమె ఆమె ఇప్పుడు నాకెలాంటిదంటే కవితల్లోకెళ్ళిపోయారనమాట. నా సూర్యోదయం. ఒకప్పుడు నేనెవరు ఉన్నా లేకపోయినా నాకెవరు అక్కర్లేదు అనేటువంటి తత్వంలో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఈవిడతో ఉన్నాక నాకు ఆహ్, అసలు ప్రేమంటే ఏంటో తెలిసింది అని ఈయన చెప్తూ వచ్చారనమాట ఈయన. సో, ఇలాగా వీళ్ళిద్దరూ గూడా అంతే గదా! మనం ఫస్టు ఎక్కడన్నా ఎళ్ళినప్పుడు కొన్ని టెక్నికల్‌గా ఎన్ని మాట్లాడుకున్నా ఎక్కడో చోట మళ్ళా పర్సనల్ విషయాలు గూడా అన్నీ డిస్కస్ చేసుకుంటాం. అలాగా ఈయనేమో వాళ్ళ ఆవిడ గురించి చెప్తున్నారు. మరి వీళ్ళిద్దరేమో మరి ఆహ్, ఈయన్ని కలిసాకే కదా! వీళ్ళిద్దరూ గూడా ప్రేమలో పడింది వీళ్ళిద్దరూ గూడా. సో, ఇలాగా అసలు నేను ఎవరు నాకు అక్కర్లేదనుకున్నాను. ఈవిడొచ్చాక నాకు చాలా చాలా అసలిప్పుడు ఈవిడ లేకపోతే నేను లేదు అన్నట్లుంది. అని చెప్పగానే ఇవన్నీ వింటుందనమాట ఆవిడ. విని చాలా చాలా ఆవిడ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆహ్, సో, ఇలాగా ఆహ్, చక్కగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈళ్ళు గూడా ఈయన చెప్పినట్లుగా 520కి అలాగే 540కి ఇవన్నీ గూడా చేస్తూ ఉంటారు. ఈళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళొక కొత్త ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇవన్నీ గూడా పొందుతూ ఒక చక్కటి దానిలో వెళ్తూ ఉంటారు. అంతే కదా! సడెన్‌గా ఏవో జరుగుతాయి. మనం అనుకుంటూ ఉంటాం. అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు సడెన్‌గా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో, ఇలాగ వీళ్ళన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉంటే, సడెన్‌గా వీళ్ళేం చేస్తారంటే, ఒక గన్‌మ్యాన్ వచ్చి షూట్ చేస్తూ ఉంటారనమాట. హడావిడి స్టార్ట్ అయింది. ఇదేంటి ఈ హడావిడేంటి? ఈవిడి కంపెనీలో ఈవిడ్ని ఆవిడ యొక్క షేర్స్ అన్నీ తీసుకొని ఆవిడని వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళ భాగస్వాములు ఎప్పటినుంచో ఈవిడ్ని చంపడానికని చెప్పేసి బెదిరింపు కాల్పులు వస్తూ ఉన్నాయి గదా! సో, అలాగా ఇక్కడ గూడా ఏమవుతుందంటే ఆవిడని ఎలాగైనా సరే మరి ఆవిడ మీద అటాక్ అనేది జరుగుతుందనమాట. ఇంకా సడెన్‌గా అక్కడున్నటువంటి వాతావరణం అంతా గూడా ఒక రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోగానే, మరి ఈ కోటీశ్వరులకి వెంటనే ఆయనకి ఒక చక్కటి సెక్యూరిటీ ఉంటుంది గదా! ఆయన పెద్ద కోటీశ్వరుడు గదా! సో, ఆయనకి ఇలా జరుగుతున్న వెంటనే ఆయన యొక్క సెక్యూరిటీ గార్డ్‌లు ఆయన్ని మాత్రం చక్కగా క్షేమంగా ఆయన్ని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి కాదు, కాదు వీళ్ళు దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు గూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనగానే వీళ్ళని గూడా ఈవిడనేమో రక్షించగలుగుతారు. ఈవిడనేమో ఇక ఆయన్ని ఎవరైతే ఈ లేడీని మాత్రము ఈ సెక్యూరిటీ వాళ్ళు సేవ్ చేయగలుగుతారు. అయితే ఈ కళాకారులు ఉన్నారు గదా! ఈయన వాళ్ళకి దొరికిపోతాడనమాట. దొరికిపోయి ఈయన్ని చంపడానికని జెప్పేసి రెడీగా ఉన్న సమయంలో ఈవిడి మరి ఈవిడెళ్తుంది ధైర్యంగా నేను కాదు నాకు ఆయన ఆ కళాకారుడి యొక్క ఆహ్, ప్రాణం చాలా ఇంపార్టెంట్ అని జెప్పేసి ఈవిడి అక్కడి నుంచి వెళ్ళి ఈయన్ని వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి ఆయనకి చక్కగా ఆ కళాకారుడికి ఆ గన్‌మ్యాన్‌ను షూట్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. కానీ షూట్ చేయరు. అయితే ఈవిడెళ్తుందనమాట. ఈవిడకి ఏమి భయపడదు. అసలు ఒకప్పుడంటే చాలా భయం ఆవిడకి. మీకు గుర్తుందో లేదో అంతకుముందు ఒకసారి ఈవిడకి మెసేజొస్తేనే ఆ మెసేజ్ చూసి ఆవిడ ధమ్మని పడిపోయింది ఆవిడ. అమ్మో! నన్ను చంపేస్తారంట ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయని. కానీ చూడండి ఈవిడ యొక్క శక్తి ఎలా పెరిగిందంటే, ఒక పక్క ఆయన గొంతు ఆ గొంతు ఒక పక్క ఆహ్, అవ తన యొక్క కళాకారుడికి గన్ను పెట్టి బెదిరిస్తూ ఉన్న సమయంలో ధైర్యంగా ఎళ్తుందనమాట ఈవిడ. వెళ్ళి వారిద్దరి వైపు అడుగులు వేస్తూ చెప్తుంది. చూడు ఆయనకి ఏ మాత్రము హాని చేయవద్దు. నాకు తెలుసు మీరు అనవసరంగా జైల్లో గనక ఉండాలి అంటే గనక నువ్వు ఆ గన్ను తీసేసేయి. నువ్వు జైల్లోకెళ్ళి బాధపడాలి అంటే గనక షూట్ చెయి. అని చెప్పేసేసి వాళ్ళని బెదిరిస్తుందనమాట ఈవిడ. ఇంకా ఆ గన్‌మ్యాన్‌కి కొంచెం తత్తరపడతాడనమాట. ఎందుకంటే ఈవిడలో ఆ ధైర్యం చూసేటప్పటికి వాళ్ళకి కొంచెం, కొంచెం నెమ్మదిగా తగ్గుతారనమాట వాళ్ళు. సో, నెమ్మదిగా తప్పేసి ఆయన మీద గన్ను తీసేసి ఈవిడ మీద పెట్టేస్తారనమాట గన్‌మ్యాన్. చూస్తే వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ ఆవిడ చెప్తుందనమాట చక్కగా నవ్వుతూ,
చూడండి ఆవిడ సూటిగా మరి ఆ గన్‌మ్యాన్ ఈవిడకి పెట్టినా కూడా ఈవిడలో ఎలాంటి భయం లేదు. భయం లేకుండా చక్కగా నవ్వుతూ ఆహ్, మరి ఎంతో ఆత్మవిశ్వాసంతో మరి అతని వైపు చూస్తూ ఎంతో ఇదిగా అతని వైపు చూస్తూ ఉంటుందనమాట. ఈవిడ ఇంత ధైర్యంగా, ఇంత నవ్వుతూ, ఇంత ఆత్మశక్తితో ఇలా చూస్తూ ఉంటే, ఆ గన్‌మ్యానే ఇంకా తనలోనే ఏదో ఉంది అని చెప్పేసేసి ఇంక అక్కడి నుంచి పరిగెత్తేస్తాడనమాట. వెళ్ళిపోతాడు. ఇంకా ఈ విధంగా ఆ కళాకారుడిని ఈవిడే ధైర్యంగా మాటలతోనే అక్కడ ఆ యొక్క అతి భయంకరమైనటువంటి ఆ యొక్క సిట్యుయేషన్ నుంచి మరి ఆ కళాకారుడిని ఈవిడ సేవ్ చేయగలుగుతుందనమాట. సో ఇద్దరు గూడా హ్యాపీ. మరి చివరి ప్రాణం పోయే సమయంలో ఈవిడింత ఇలాగా బిహేవ్ చేసింది గదా! ఇద్దరు హ్యాపీగా ఏంటి నేను ఈయన అడుగుతారనమాట. "మనం పెళ్లి చేసుకోబోతున్నాం కనుక నువ్వు కాపాడుతున్నావా?" అంటే అప్పుడు చెప్తుంది. "నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నానని కాపాడలేదు. ఆ! ఆహ్" అలాగని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను కాపాడడం జరగలేదు. ఎందుకొచ్చింది నాకు ఈ ధైర్యం అంతా ఎలా వచ్చింది అంటే, నేను ప్రతిరోజు ఈ 5 ఏఎం క్లబ్‌లో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నాలో ఈ ధైర్యం వచ్చింది. అంతేగాని నేను నిన్ను ప్రేమిస్తున్నానని రాలేదు. లేకపోతే నేను పెళ్లి చేసుకుంటున్నానని నాకు ఈ ధైర్యం రాలేదు. నాకెలా వచ్చింది అంటే ఆవిడ చెప్తుంది ఒకప్పుడు నాకు మెసేజ్ వస్తేనే నేను ఆ మెసేజ్ చూసి నేను కింద పడిపోయిన దాన్ని మరి ఇంత ధైర్యంగా ఈరోజు ఇలా నిలదొక్కుకోగలిగానంటే గనక, ఆ శక్తి అంతా గూడా నాకు ఈ 5 ఏఎం క్లబ్‌లో మరి ఇవన్నీ చేయడం మూలాన నాకొచ్చింది అని చెప్తుందనమాట. చక్కగా ఆహ్, వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. అంతే కదా! మరి చావు నుంచి బయటపడ్డారు గదా! హ్యాపీగా ఫీలయ్యి మరి ఈయనెక్కడున్నారు? ఈ కోటీశ్వరుడు రైలీ గారు ఎక్కడున్నారు? అని చెప్పేసి ఈయన్నెతుక్కుంటూ వెళ్తే మొత్తానికి ఆయన ముగ్గురు గూడా కలుసుకుంటారనమాట. ఈ రైలీ గారు అన్నీ చూస్తూ ఉంటారు. చూసి వెరీ హ్యాపీ. మీరు చాలా చాలా మీలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యం అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. చాలా అద్భుతంగా మీరు బిహేవ్ చేశారు. అని మరి ఎవరైతే ఈ యొక్క గైడెన్స్ ఇదంతా ఇచ్చిన వారో వాళ్ళకి ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆయన ఇంకా మురిసిపోతారనమాట వీళ్ళింత ధైర్యంగా ఇలా చేసేటప్పటికి. సో, ఈయన కూడా చెప్తుంటారు. ఈ దేవతే నన్ను ప్రాణం కాపాడింది అని చెప్తూ ఉంటారనమాట. ఇలాగా ఆహ్ సో, మీరు 5 ఏఎం క్లబ్‌లో చేరిన కొన్ని రోజులకే మరి ఇంత మీలో ఈ యొక్క ఇంత ధైర్యము, ఇంత ఆత్మశక్తి ఇంత పెరిగిందంటే 66 రోజులు గనక మీరు కంప్లీట్ చేస్తే మీరు ఇంకా ఎంత అద్భుతంగా తయారవుతారో కదా! అని మరి ఇంకొంచెం వీళ్ళిద్దరిని గూడా ప్రోత్సహించుకుంటూ మరి ఈయన కోటీశ్వరుడు. ఈయన ఏం చేశాడంటే ఎవరైతే ఈవిడ్ని ఆహ్, ఎవరైతే ఈవిడ్ని వదిలేసి వెళ్ళిపోమంటున్నారో వాళ్ళని కొనేస్తాడనమాట ఆయన. ఈ కోటీశ్వరుడు కదా ఆయన. సో, ఈవిడకి చెప్తాడనమాట. "మీకిక నుంచి ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇక నుంచి ఎవరైతే మీకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారో నేను వాళ్ళని డబ్బులు పెట్టి కొనేసాను. వాళ్ళ యొక్క షేర్స్ అని నేను కొనేసాను. సో, మీకు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఆహ్" మీ కంపెనీ దరిదాపుల్లో కూడా ఇంక మిమ్మల్ని వాళ్ళెవరు మీ మీ దగ్గరికి దరిదాపుల్లోకి రారు అని చెప్పగానే మరి ఇంత సపోర్టు మరి వీళ్ళని చూడండి ఎంత అదృష్టవంతులో వీళ్ళిద్దరూ. ఒకానొక సెమినార్‌లో కలిసి ఆ! ఆహ్, కేవలము ఒక మాటలతో వీళ్ళ నమ్మి వెళ్ళినందుకు గాను వీళ్ళకి దేశాలన్నీ తిప్పుతూ, ఈవిడ కష్టాల్లో ఉంటే ఈవిడ కష్టాలన్నీ కూడా తీర్చేసి, ఈవిడ కోటీశ్వరులు కాబట్టి ఈవిడకి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా ఇస్తూ, వీళ్ళిద్దరి మ్యారేజ్‌కి ఖర్చులన్నీ చేస్తూ ఎంత సపోర్టో చూడండి ఈయన. హ్మ్. చెప్తూ ఉంటే ఇంక వీళ్ళిద్దరికీ ఎంత హ్యాపీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే ఎవరికి హ్యాపీగా ఉండదు చెప్పండి. ఆ! సో, ఇంకా వీళ్ళిద్దరూ ఈ సంతోషంలో మనకి హ్యాపీగా వచ్చిందంటే డాన్స్ ఏసేస్తుందనమాట. ఈ కోటేశ్వరులైతే ఆయనకి హ్యాపీ అనమాట. ఎందుకంటే అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పుకున్నారు. ప్లస్ ఇంతవరకు గైడెన్స్ ఇచ్చిన ఈవిడే అంత ధైర్యంగా ఆవిడని ఎదుర్కొందనేటప్పటికి ఇంకా చక్కటి సిట్యుయేషన్స్‌కి ఆయన డాన్స్ ఏసేస్తున్నారు. ఆయన డాన్స్ ఏస్తుంటే ఈళ్ళిద్దరూ కూడా వాళ్ళతో కలిసి చక్కగా డాన్స్ వేయడం స్టార్ట్ చేశారనమాట. ఈ విధంగా వాళ్ళు చక్కగా ఆ రోజు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా చెప్తున్నారు. ఏమని? నేను మీకు ఆహ్
మీ వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మీ అభివృద్ధి వేగిరపరిచే 10 కిటుకులు చెప్తాను మీకు ఇంకా. ఇంకా ఆనందంలో ఇంకా ఏం చెప్తున్నాను? ఏం చెప్తున్నారు? ఈ యొక్క మీకు ఇవే కాదు. నేను ఇంకొక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఆ! సో, అది గనక మీరు చేశారు అంటే గనక మీరు ఒక లెవెల్‌లో ఉంటారు అని కోటీశ్వరులు వీళ్ళిద్దరికి చెప్తున్నారు. ఇంకా వీళ్ళకి హ్యాపీ అన్నమాట. హ్మ్. ఇంకా చెప్తున్నారు. మీరు ఇంకా వీళ్ళిద్దరికి పెళ్ళికి ఖర్చంతా ఈయనదే గదా! ఎవరెవరు మీకు మీ పెళ్ళిలో మీరు ఏమేమి అనుకుంటున్నారు? మీరు రావాల్సినటువంటి వాళ్ళందరికీ గూడా విమానాలు ఇవన్నీ గూడా అన్నీ నా ఖర్చే. వాళ్ళందరూ గూడా ఫ్లైట్‌లో దిగుతారు మీ యొక్క పెళ్ళిళ్ళకి. మీ పెళ్ళికి. మీకు మీరు ఏమైతే అనుకున్నారో అది వరల్డ్ వైడ్‌గా మీ వివాహం జరుగుతుంది అని చక్కగా వీళ్ళిద్దరిని కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఆహ్, మరి మీరు రోజంతా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా! ఆహ్, మీరు ఉదయం 7 గంటలకు మేలుకొని 11 గంటలకు ఆహ్, నిద్రపోతే మీరు 16 గంటలు పనిచేశారు. అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆహ్, వ్యత్యాసం ఏమిటి అంటే అందరూ గూడా మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆ వ్యత్యాసం ఏంటి అని చెప్తున్నారు అంటే గనక అనేక వాటిల్లో వ్యాపకం ఉంటే గనక మీరు ఏది ఒకటి సరిగ్గా ఉండదు. ఆ! కాబట్టి మీరు ఏదైనా ఒకే దాని మీద మీరు కాన్సంట్రేట్ చేస్తే గనక మీరు చక్కటి విజయాలు పొందుతారు అని అంటున్నారనమాట. చూడండి మనము ఎందుకంటే మనందరికీ అన్నీ కావాలి. మనకి అన్ని కోరికలు ఎక్కువ. మనకి అన్నీ కావాలని చెప్పేసేసే అన్నీ చేసేస్తా ఉంటాం. కానీ గొప్ప వాళ్ళందరూ వాళ్ళు ఏదో ఒక పాయింట్ మీద పెట్టుకొని దాని మీదే కాన్సంట్రేట్ చేసి చేస్తూ ఉంటారు. అని మరి చెప్తూ ఇంకా ఈ 10 పాయింట్స్ ఆహ్, మరి ఇది కూడా మీరు తెలుసుకోండి. మీకు ఇది మీ జీవితంలో మీరు ఇంకా అద్భుతంగా మీరు ఎదుగుతారు అని మరి ఈ 10 పాయింట్స్ గురించి గూడా మరి చక్కటి పాయింట్స్‌ని మనము రేపటి స్వాధ్యాయంలో తెలుసుకుందాము. మరి ఈ జ్ఞానాన్ని అందించిన రాబిన్ శర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.